గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎల్లా తిరుగుకుంటా ఏలేటి దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు ఎలుక వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎల్లా తిరుగుకుంటా ఏలేటి దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు ఎంత సక్కని వాడే గణపయ్య ఎంత సల్లని వాడే గణపయ్య భక్తితో మొక్కిన గణపయ్య బంధువై నిలిచేను గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గణపయ్య చరితాము విన్న పుణ్యమంట ఆ దేవుని మనసారా కొలిచిన చాలంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట గణపయ్య చరితాము విన్న పుణ్యమంట ఆ దేవుని మనసారా కొలిచిన చాలంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కోరిన భక్తులకు గణపయ్య కోర్కెలు తీర్చును గణపయ్య గణపయ్య చరితాము వినరమ్మా దేవుని లీలలు గణరమ్మా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య పూర్వకాలమందు గజసూరుడా నేటి రాక్షస గజరాజు దండిశో భక్తుడు పరమశివుని మీద పరమ భక్తుండేది పరమశివుని మీద పరమ భక్తుండేది పూర్వకాలమందు గజసూరుడా నేటి రాక్షస గజరాజు దండిశివ భక్తుడు పరమశివుని మీద పరమ భక్తుండేది పరమశివుని మీద పరమ ఆ భక్తుండేది శివుని కోసమే గజరాజు తపస్సు చేయసాగే ఆనాడు ఘోరమైన తపస్సు ఓయమ్మా నిష్ఠతో చేపట్టే గజరాజు గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాసమేలేటి ఆ బోల శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాసమేలేటి ఆ బోల శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు నీ తపస్సును మెచ్చిన గజరాజు ఏ వరము కావాలే కోరుకో అబ్బబ్బ గజసూరుడోయమ్మా ఏమి వరము కోరబట్టే నోయమ్మా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఓ కైలాసవాస కరుణించి వచ్చావా ఎక్కడో నీ ఉంటే నే బ్రతుకలేనయ్య నా హృదయమందునే నీ ఉండు ఓ స్వామి నా హృదయమందునే నీ ఉండు ఓ ఓ స్వామి కైలాసవాస కరుణించి వచ్చావా ఎక్కడో నీ ఉంటే నే బ్రతుకలేనయ్య నా హృదయమందునే నీ ఉండు ఓ స్వామి నా హృదయమందునే నీ ఉండు
కోరుకునే అప్పుడు నా హృదయమందు ఎల్లప్పుడు నివసించమన్నాడు గజరాజు. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంతో గొప్పవాడే గణపయ్యా. లోకాల శంకరుడు పలికి బొంకాబోడు ఇచ్చిన మాటకు కట్టుబడి శివుడు గజరాజు హృదయంలో నివసించబట్టేను. గజరాజు హృదయంలో నివసించబట్టేను. లోకాల శంకరుడు పలికి బొంకాబోడు ఇచ్చిన మాటకు కట్టుబడి శివుడు గజరాజు హృదయంలో నివసించబట్టేను. గజరాజు హృదయంలో నివసించబట్టేను. రోజులు గడవబట్టే ఓయమ్మా నెలలు దాటబట్టే అక్కడ శివుడు లేని కైలాసము చిమ్మ చీకటాయే అప్పుడు. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంతో గొప్పవాడే గణపయ్యా. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా. కైలాసమందున్న పార్వతీ దేవేమో భర్త రాక కొరకు ఎదిరి చూడబట్టే ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు. ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు. కైలాసమందున్న పార్వతీ దేవేమో భర్త రాక కొరకు ఎదిరి చూడబట్టే ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు. ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు. ఎంతకు రాడాయ శంకరుడు జాడన్న దొరకదు శివునిది వెతికి వెతికి ఆ పార్వతీ బ్రహ్మాది దేవుళ్ళ వేడింది. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంతో గొప్పవాడే గణపయ్యా. అప్పుడు విష్ణువు బ్రహ్మాది దేవుళ్ళు దివ్య దృష్టితోని శివుని జాడానైతే తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ. తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ. అప్పుడు విష్ణువు బ్రహ్మాది దేవుళ్ళు దివ్య దృష్టితోని శివుని జాడానైతే తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ. తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ. గంగెట్ల వేషము కట్టుకొని బయలుదేరినారు దేవుళ్ళు ఇంతింత గజరాజు దేశంకు చేరవచ్చినారే ఓయమ్మా. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంతో గొప్పవాడే గణపయ్యా. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా. ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ గంగిరెద్దులతోని గంతులేసుకుంటూ ఆట పాటలతో మెప్పించిరందరినీ. ఆట పాటలతో మెప్పించిరందరినీ. ఆటలాడుకుంటా పాటలు పాడుకుంటా గంగిరెద్దులతోని గంతులేసుకుంటూ ఆట పాటలతో మెప్పించిరందరినీ. ఆట పాటలతో ఆ మెప్పించిరందరినీ. సంగతి విన్న గజరాజు వాళ్ళను పిలిపించి కోటలకు వాళ్ళను గజరాజు కోటలో ఆటలాడమానే ఓయమ్మా. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంతో గొప్పవాడే గణపయ్యా. అప్పుడు దేవుళ్ళు గంగిరెద్దులతోని తీరొక్క ఆటలు ఆడిరి అక్కడ గజరాజునైతేను మెప్పించినారమ్మ. గజరాజునైతేను మెప్పించినారమ్మ. అప్పుడు దేవుళ్ళు గంగిరెద్దులతోని తీరొక్క ఆటలు ఆడిరి అక్కడ గజరాజునైతేను మెప్పించినారమ్మ. గజరాజునైతేను మెప్పించినారమ్మ. వారి ఆటలు నచ్చి గజరాజు వరములు కోరుకోమన్నాడు. ఆ మాటలనగానే దేవుళ్ళు ఏమి వరము కోరబట్టిరి. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంతో గొప్పవాడే గణపయ్యా. గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా.
ఓ రాజ గజరాజ నీ హృదయమందున్న లోకాల శంకరుని మాతో పంపుమాని వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు. వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు. ఓ రాజ గజరాజ నీ హృదయమందున్న లోకాల శంకరుని మాతో పంపుమాని వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు. వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు. అప్పుడు గజరాజు ఓయమ్మ ఏమని ఆలోచించే మాయమ్మ, వరము కోరినోళ్ళు మానవులు కాదని అనుకునే గజరాజు. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య, ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. లోకాలు పాలించే బ్రహ్మాది దేవుళ్ళే శివుని కోసమే వచ్చిండ్రు అనుకోని తెలుసుకున్నాడమ్మా గజసూరుడు. తెలుసుకున్నాడమ్మా గజసూరుడు. లోకాలు పాలించే బ్రహ్మాది దేవుళ్ళే శివుని కోసమే వచ్చిండ్రు అనుకోని తెలుసుకున్నాడమ్మా గజసూరుడు. తెలుసుకున్నాడమ్మా గజసూరుడు. ఇస్తానన్న వరము గజరాజు మాట తప్పలేక నోయమ్మా, నా హృదయమందు ఉన్న శివుణ్ణి మీతో పంపిస్తానన్నాడు. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య, ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. అప్పుడు గజరాజు తనలోన ఉన్నట్టి ఆ పరమశివుణ్ణి పరమ భక్తితో కొలిసి రెండు వరములైతే నాకివ్వమన్నాడు. రెండు వరములైతే నాకివ్వమన్నాడు. అప్పుడు గజరాజు తనలోన ఉన్నట్టి ఆ పరమశివుణ్ణి పరమ భక్తితో కొలిసి రెండు వరములైతే నాకివ్వమన్నాడు. రెండు వరములైతే నా నాకివ్వమన్నాడు. చర్మమెల్లప్పుడు పరమేశాని ఒంటికి చుట్టుకోని కోరే, అట్లాగే నా శిరసు ఓ దేవా ఎల్ల లోకాలు పూజించాలని కోరే. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య, ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. గజరాజు మాటకు ఒప్పుకోని శివుడు తదాస్తు అని మాట ఇచ్చినాడు. శివుడు గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే. గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే. గజరాజు మాటకు ఒప్పుకోని శివుడు తదాస్తు అని మాట ఇచ్చినాడు. శివుడు గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే. గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే. బ్రహ్మాది దేవుళ్ళతో కలిసి బయలెల్లిపోయిండు శంకరుడు. శివుడేల పట్నం ఓయమ్మ చేర వస్తున్నాడు ఆ నుంచి. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య, ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. శివుని రాకాడేమో పార్వతమ్మకు తెలిసి సంతోషంతో ఎదురు వెళ్ళాలని స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి. స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి. శివుని రాకాడా పార్వతమ్మకు తెలిసి ఎంతో సంతోషంతో ఎదురు వెళ్ళాలని స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి. స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి. స్నానం చేసేటప్పుడు ద్వారము కావలెవ్వరు లేరాని నలుగు పిండిని తీసి పార్వతి నలిపి ముద్ద చేసే ఓయమ్మ. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య, ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. ఆ పిండి ముద్దతో తల్లి పార్వతమ్మ సక్కాని బాలుని తయారు చేసింది. బాలునికైతేను ప్రాణాలు పోసింది. బాలునికైతేను ప్రాణాలు పోసింది. ఆ పిండి ముద్దతో తల్లి పార్వతమ్మ సక్కాని బాలుని తయారు చేసింది. బాలునికైతేను ప్రాణాలు పోసింది. బాలునికైతేను ప్రాణాలు పోసింది. ఎంత సక్కాగుండు బాలుడు అబ్బా ఎంత ముద్దస్తుండు అనుకోని ముద్దు మీద ముద్దు పార్వతి మురిపంగా పెట్టింది బాలునికి. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య, ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. ఆ బాలుని
కావాలునైతేను అప్పుడు పార్వతి ద్వారము కాడా కావాలుంచి తల్లిలోనికి ఎవ్వరిని రానియ కన్నాది లోనికి ఎవ్వరిని రానియ కన్నాది కావాలునైతేను అప్పుడు పార్వతి ద్వారము కాడా కావాలుంచి తల్లిలోనికి ఎవ్వరిని రానియ కన్నాది లోనికి ఎవ్వరిని రానియ కన్నాది పళ్ళు పలములిచ్చి బాలుని దీవించినాదమ్మ పార్వతి అప్పుడు బాలుడు ఓయమ్మ ఏమంట ఉన్నాడు పార్వతితో గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య తల్లిని మాటను జవదాటనోయమ్మ ద్వారము కాడానే నేను కావాలుంటా చీమనైనా కూడా రానివ్వ లోపలికి చీమనైనా కూడా రానివ్వ లోపలికి తల్లిని మాటను జవదాటనోయమ్మ ద్వారము కాడానే నేను కావాలుంటా చీమనైనా కూడా రానివ్వ లోపలికి చీమనైనా కూడా రానివ్వ లోపలికి ఆ ముద్దు మాటలకు పార్వతి మురిసిపోయిందమ్మ అప్పుడు బాలుని కవలించి ఆ తల్లి స్నానానికెళ్ళిందే ఓయమ్మ గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య అంతలో నా శివుడు కైలాసము చేరి అంతఃపురముకైతే రానే వచ్చినాడు ఆ శివుని రాకాడ బాలుడు చూసేను ఆ శివుని రాకాడ బాలుడు చూసేను అంతలో నా శివుడు కైలాసము చేరి అంతఃపురముకైతే రానే వచ్చినాడు ఆ శివుని రాకాడ బాలుడు చూసేను ఆ శివుని రాకాడ బాలుడు చూసేను బిరబిరలోనికి శంకరుడు పోతానే ఉన్నాడు అప్పుడు అడ్డమే నిలిచిండు బాలుడు శివునిలోనికి పోనివ్వనన్నాడు గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య అప్పుడు శంకరుడు బాలుణ్ణి చూసి ఎవడౌరా బాలుడా నాకడ్డు నిలిచావు నిన్నిక్కడ ఎవలు కావాలుంచిండ్రానే నిన్నిక్కడ ఎవరు కావాలుంచింద్రానే అప్పుడు శంకరుడు బాలుణ్ణి చూసి ఎవడౌరా బాలుడా నాకడ్డు నిలిచావు నిన్నిక్కడ ఎవరు కావాలుంచిండ్రానే నిన్నిక్కడ ఎవరు కావాలుంచింద్రానే అప్పుడు బాలుడు శివునితో ఏమంట ఉన్నాడు ఓయమ్మ అమ్మ పార్వతి నన్నిడా కావాలుంచిందానే శివునితో గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య మా అమ్మ పార్వతి ఆజ్ఞ లేకుండా ఎవ్వరినైనాను లోనికి పోనివ్వ వచ్చిన దారినే వెనకాకు పొమ్మానే వచ్చిన దారినే వెనకకు పొమ్మనే మా అమ్మ పార్వతి ఆజ్ఞ లేకుండా ఎవ్వరినైనాను లోనికి పోనివ్వ వచ్చిన దారినే వెనకాకు పొమ్మానే వచ్చిన దారినే వెనకకు పొమ్మనే అడుగు ముందుకేస్తే నీ తల 60 ముక్కలు చేస్తానన్నాడు ఆ మాట విన్న శంకరుడు బగబగమండి పాడే ఓయమ్మ గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య కోపంగా శంకరుడు బాలుణ్ణి బెదిరించే అయినాను బాలుడు అడ్డు తొలగాడమ్మ కోపంతో శంకరుడు ఏమి చెయ్యబట్టే కోపంతో శంకరుడు ఏమి చెయ్యబట్టే కోపంగా శంకరుడు బాలుణ్ణి బెదిరించే అయినాను బాలుడు అడ్డు తొలగాడమ్మ కోపంతో శంకరుడు ఏమి చెయ్యబట్టే కోపంతో శంకరుడు ఏమి చెయ్యబట్టే త్రిశూలమే తీసి శంకరుడు రిప్పున విసిరేను బాలునిపై బాలుని దిక్కు ఆ శూలము చెరచేరమనుకుంటా వస్తుంది గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఆ శివుడు విసిరిన త్రిశూలమైతేను గురి తప్పకుండా దూసుకుంటా వచ్చి
శివుడు విసిరిన త్రిశూలమైతేను గురి తప్పకుండా దూసుకుంటా వచ్చి బాలుని శిరసును ఖండించి వేసింది. బాలుని శిరస్సును ఖండించి వేసింది. అమ్మ అంటూ అరిచి బాలుడు నేల కొరిగినాడు. అప్పుడు ఆరుపు విన్నది పార్వతి దిక్కున లేచింది ఓయమ్మ. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. పరుగు పరుగున తల్లి బయటకు వచ్చి ద్వారము ముంగిట మొండెంలా పడి ఉన్న కొడుకును కల్లా చూసి కోపంగా లేచింది. కొడుకును కల్లా చూసి కోపంగా లేచింది. పరుగు పరుగున తల్లి బయటకు వచ్చి ద్వారము ముంగిట మొండెంలా పడి ఉన్న కొడుకును కల్లా చూసి కోపంగా లేచింది. కొడుకును కల్లా చూసి కోపంగా లేచింది. అప్పుడు పార్వతి ఓయమ్మ ఆది శక్తి అవతారమే ఎత్తింది. పార్వతి కోపాని కోయమ్మ ముల్లోకాలే గడగాడ వనికేనే. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడు గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య. ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడు గణపయ్య. ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. కోపంతో పార్వతి శివగణములందరినీ దొరికినోళ్ళను దొరకబట్టి గొట్టే ఉరకాటోళ్ళనైతే ఉరికించబట్టేను. ఉరికాటోళ్ళనైతే ఉరికించబట్టేను. కోపంతో పార్వతి శివగణములందరినీ దొరికినోళ్ళను దొరకబట్టి గొట్టే ఉరికాటోళ్ళనైతే ఉరికించబట్టేను. ఉరికాటోళ్ళనైతే ఉరికించబట్టేను. దేవాలోకమంతా ఓయమ్మ గడగడలాడబట్టే అప్పుడు ముల్లోక దేవుళ్ళు పార్వతిని శరణు కోరిరమ్మ. అప్పుడు గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య. శరణు ఘోరంగా పార్వతి శాంతించి దేవుళ్ళందరితో ఏమంట ఉన్నది నా కొడుకునెట్లయినా బ్రతికించాలని చెప్పే. నా కొడుకునెట్లయినా బ్రతికించాలని చెప్పే. శరణు ఘోరంగా పార్వతి శాంతించి దేవుళ్ళందరితో ఏమంట ఉన్నది నా కొడుకునెట్లయినా బ్రతికించాలని చెప్పే. నా కొడుకునెట్లయినా బ్రతికించాలని చెప్పే. పార్వతి మాట విన్న శంకరుడు ఏమంటా ఉన్నాడు పటులతో ఉత్తరాన తలపెట్టి పడుకున్న జంతు తల తెమ్మానే. అప్పుడు గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య.
గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య అప్పుడు బటులు అడవికి పోయిరి అడవి లోపల గజరాజు అయితేను శివుని ధ్యానిస్తూ వాళ్ళకు కనపాడే అప్పుడు బటులు అడవికి పోయిరి అడవి లోపల గజరాజు అయితేను శివుని ధ్యానిస్తూ వాళ్ళకు కనపాడే శివుని మాట కొరకు ఆ బటులు గజరాజు శిరసును ఖండించి కైలాసమే తెచ్చి బాలుని మొండెంకు అతికించినారమ్మ గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య అప్పుడు పార్వతి ఎంతో ఆనందించే కైలాస వాసుడు దేవుళ్ళను పిలిచి తన కొడుకుగానైతే ప్రకటించినాడమ్మా అప్పుడు పార్వతి ఎంతో ఆనందించే కైలాస వాసుడు దేవుళ్ళను పిలిచి తన కొడుకుగానైతే ప్రకటించినాడమ్మా వేద మంత్రాలతో గణపతికి జంజీరమెయ్యాలే అనుకునే బంగారు పల్లెం ఉన్న జంజీరం పొట్టు పొట్టు కొరికే మూషికుడు గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య పొట్టు పొట్టైనట్టి జంజీరాన్ని చూసి శివపార్వతులైతే బాధపడబట్టిరి పక్కనున్న నాగ సర్పమే మనబట్టే పొట్టు పొట్టైనట్టి జంజీరాన్ని చూసి శివపార్వతులైతే బాధపడబట్టిరి పక్కనున్న నాగ సర్పమే మనబట్టే నీరనమతిస్తే గణపతికి జంజీరన్నైతా అన్నది అప్పుడు నాగన్న చర్మాన్ని జంజీరంగా ఏసిరి గణపతికి గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య అప్పుడు శంకరుడు బ్రహ్మోపదేశము గణపతికి చేయ సంకల్పించుచుంటే తుమ్మెద రూపాన మూషికుడు వచ్చి అప్పుడు శంకరుడు బ్రహ్మోపదేశము గణపతికి చేయ సంకల్పించుచుంటే తుమ్మెద రూపాన మూషికుడు వచ్చి ఏమి వినబడకుండా చెవియందు గుయ్యు గుయ్యు మాని అనబట్టే అప్పుడు గణపయ్య ఓయమ్మ బగబగ మండి పడ్డాడోయమ్మ గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఎంత కొట్టినా మూషికుడు ఓడాయే అప్పుడు మూషికుని సంపాలి అనుకోని దంతాన్ని విరిసి మూషికుని పై విసిరే ఎంత కొట్టినా మూషికుడు ఓడాయే అప్పుడు మూషికుని సంపాలి అనుకోని దంతాన్ని విరిసి మూషికుని పై విసిరే చెరచేరామనుకుంటూ ఆ దంతం మూషికుని పైకి పోబట్టెను అది చూసి మూషికుని తల్లైతే పార్వతి చెంతకు చేరవచ్చింది గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య
కొడుకును కాపాడమంటూ కోరినాది అప్పుడు పార్వతి తన చేతి గాజుని దంతానికెదురుగా విసిరేసినాదమ్మా దంతానికెదురుగా విసిరేసినాదమ్మా. తన కొడుకును కాపాడమంటూ కోరినాది అప్పుడు పార్వతి తన చేతి గాజుని దంతానికెదురుగా విసిరేసినాదమ్మా దంతానికెదురుగా విసిరేసినాదమ్మా. విష్ణు చక్రమోలే గిర్రునా దంతానుకెదిరెళ్ళే ఆగాదు ఆదిశక్తి మహిమతో ఆ దంతం అక్కన్నే ఆగింది ఓయమ్మ. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. అది చూసి గణపయ్య తల్లి చెంతకు వచ్చి మూషుకుని చంపంగా అట్టెందు కస్తీవి అనగానే పార్వతి ఏమానబట్టేను అనగానే పార్వతి ఏమానబట్టేను. అది చూసి గణపయ్య తల్లి చెంతకు వచ్చి మూషుకుని చంపంగా అట్టెందు కస్తీవి అనగానే పార్వతి ఏమానబట్టేను అనగానే పార్వతి ఏమానబట్టేను. మూషుకుని తల్లైతే నా కొడుకా నా భక్తురాలు రా అంటూనే మూషికుడైతే కలకాలం నీకు వాహనం ఉంటాడు అన్నది. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. అప్పటి నుండి మూషికుడైతేను వాహనంగా మారి గణపతికి ఉన్నాడు ఏకదంతుడయ్యి గణపయ్య ఉన్నాడు. ఏకదంతుడయ్యి గణపయ్య ఉన్నాడు. అప్పటి నుండి మూషికుడైతేను వాహనంగా మారి గణపతికి ఉన్నాడు ఏకదంతుడయ్యి గణపయ్య ఉన్నాడు. ఏకదంతుడయ్యి గణపయ్య ఉన్నాడు. కొన్నేళ్ల తరువాత దేవుళ్ళు శివుని చెంతకే వచ్చైతే విఘ్నాధిపత్యానికి కొడుకుల్లో ఎవరు తగునన్నారు దేవుళ్ళు. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. అది విన్న కొడుకులు నేనంటే నేననిది అప్పుడు శంకరుడు వారినే మనబట్టు ముల్లోక క్షేత్రాలో స్నానం చేసి రమ్మనే. లోకక్షేత్రాల్లో స్నానం చేసి రమ్మనే. అది విన్న కొడుకులు నేనంటే నేననిది అప్పుడు శంకరుడు ఏమానబట్టేను ముల్లోక క్షేత్రాలో స్నానం చేసి రమ్మనే. లోకక్షేత్రాల్లో స్నానం చేసి రమ్మనే. ఎవరైతే ముందుగా వస్తారో విఘ్నాధిపత్యమిస్త వారికి అనగానే కుమార స్వామైతే నెమలి వాహనమెక్కి ఉరికేను. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. అది చూసి గణపయ్య ఎలుక వాహనంపై నేనెట్ల పోనాని బాగా ఆలోచించి తల్లిదండ్రుల మించిన పుణ్యక్షేత్రం లేవని. తల్లిదండ్రుల మించిన పుణ్యక్షేత్రం లేదని. అది చూసి గణపయ్య ఎలుక వాహనంపై నేనెట్ల పోనాని బాగా ఆలోచించి తల్లిదండ్రుల మించిన పుణ్యక్షేత్రం లేవని. తల్లిదండ్రుల మించిన పుణ్యక్షేత్రం లేదని. శివపార్వతులను పీఠంపై కూర్చోబెట్టినాడు గణపయ్య ఆకాశ గంగాలో తానమాడి తల్లిదండ్రుల చేరేనే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య. గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య. వారి చుట్టూ ప్రదక్షిణలే చేసిండు వాళ్ళ దీవెనలే పొందిండు గణపయ్య. అప్పుడు కుమారస్వామి వచ్చినాడు. అప్పుడు కుమారస్వామి వచ్చినాడు. వారి చుట్టూ ప్రదక్షిణలే చేసిండు వాళ్ళ దీవెనలే పొందిండు గణపయ్య. అప్పుడు కుమారస్వామి వచ్చినాడు. అప్పుడు కుమారస్వామి వచ్చినాడు. తన తప్పు తాను తెలుసుకొని ఏమనబట్టేను కుమారస్వామి నా అన్న గణపతి విఘ్నాధిపతి అన్నాడు కుమారస్వామి అయితే.
సర్వగణాధిపతిగా ప్రకటించి గణపతికి పట్టాభిషేకము చేసిరి ప్రేమతో దేవుళ్ళు ఆశీర్వదించిరి ప్రేమతో దేవుళ్ళు ఆశీర్వదించిరి సర్వగణాధిపతిగా ప్రకటించి గణపతికి పట్టాభిషేకము చేసిరి ప్రేమతో దేవుళ్ళు ఆశీర్వదించిరి ప్రేమతో దేవుళ్ళు ఆశీర్వదించిరి తల్లిదండ్రులకైతే గణపయ్య సాష్టాంగ నమస్కారం చేయంగా తన బొజ్జ అడ్డమై గణపయ్య ఇబ్బంది పడుతుండు ఓయమ్మా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య శివుని కొప్పులా ఉన్నట్టి చంద్రుడు పకపాక నవ్విండు అది చూసి అప్పుడు గణపయ్య పొట్ట పగిలిపాయే అప్పుడు గణపయ్య పొట్ట పగిలిపాయే శివుని కొప్పులా ఉన్నట్టి చంద్రుడు పకపాక నవ్విండు అది చూసి అప్పుడు గణపయ్య పొట్ట పగిలిపాయే అప్పుడు గణపయ్య పొట్ట పగిలిపాయే అది చూసి పార్వతి ఓయమ్మ ఉగ్ర రూపంతో మాయమ్మ నా కొడుకు కంటే నీవు చంద్రుడా అందంగుంటావా అనుకుంటా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య నిన్ను చూసిన వారికి అయితేను నీలాప నిందాలు కలుగును అంటూ చంద్రునికైతే శాపాన్ని పెట్టింది చంద్రునికైతే శాపాన్ని పెట్టింది నిన్ను చూసిన వారికి అయితేను నీలాప నిందాలు కలుగును అంటూ చంద్రునికైతే శాపాన్ని పెట్టింది చంద్రునికైతే శాపాన్ని పెట్టింది పార్వతి శాపాన్ని కోయమ్మ గడగడ వనికే ఆ చంద్రుడు జగన్మాత నన్ను క్షమించు నా శాపాన్ని తొలగించమన్నాడు గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య క్షమించి పార్వతి చవతి రోజు నిన్ను మొట్టమొదటిసారి చూసిన వారికి ఈ శాపమైతేను తలుగునని చెప్పింది ఈ శాపమైతేను తలుగునని చెప్పింది క్షమించి పార్వతి చవితి రోజున నిన్ను మొట్టమొదటిసారి చూసిన వారికి ఈ శాపమైతేను తలుగునని చెప్పింది ఈ శాపమైతేను తలుగునని చెప్పింది అప్పటి నుండి ఓయమ్మ చవితి పండుగ జరగబట్టేను ముందు పూజల గణపతిని ముద్దుగా గొలిసిరి మానవులు గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య ఏటేటా గణపతిని భూలోక ప్రజలంతా చవితి పండుగ నాడు సంబారాలే చేసి నవరాత్రి పూజలు జరుపుతున్నారమ్మా నవరాత్రి పూజలు జరుపుతున్నారమ్మా ఏటేటా గణపతిని భూలోక ప్రజలంతా చవితి పండుగ నాడు సంబారాలే చేసి నవరాత్రి పూజలు జరుపుతున్నారమ్మా నవరాత్రి పూజలు జరుపుతున్నారమ్మా పళ్ళు పలహారాలతోనైతే ఘనముగా గొలిచేరు గణపతిని ఉండ్రాళ్ళు కుడుములు గణపతికి బొజ్జ నిండా వెడుతురోయమ్మా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య సక్కాని గణపయ్య మా మొక్కు నీకయ్య ముల్లోకాలు ఏలే ముక్కంటి తనయుడా ముందు పూజలు నీకే మా బొజ్జ గణపయ్య ముందు పూజలు నీకే మా బొజ్జ గణపయ్య సక్కాని గణపయ్య మా మొక్కు నీకయ్య ముల్లోకాలు ఏలే ముక్కంటి తనయుడా ముందు పూజలు నీకే మా బొజ్జ గణపయ్య ముందు పూజలు నీకే మా బొజ్జ మా గణపయ్య పిల్ల పాపాల గణపయ్య నీవు చల్లంగా చూడయ్య గణపయ్య మా పాడి పంటలు గణపయ్య పచ్చంగా కాపాడు గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య ప్రతి ఇంట్లో నీవయ్య మా చిట్టి గణపయ్య
పల్లె పల్లెల నీవే ప్రతిరూపనా నీవే నీ దీవెనుండాలి ఎప్పుడు మా పైన నీ దీవెనుండాలి ఎప్పుడు మా పైన ప్రతి ఇంట్లో నీవయ్య మా చిట్టి గణపయ్య పల్లె పల్లెల నీవే ప్రతిరూపనా నీవే నీ దీవెనుండాలి ఎప్పుడు మా పైన నీ దీవెనుండాలి ఎప్పుడు మా పైన సంబరాలు చేద్దుము గణపయ్య సంతోషంగా గొలుతుము నిన్నయ్యా ధనదాన డప్పుల దరువుతో నిన్ను ఊరేగిస్తామయ్యా గణపయ్యా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా నవరాత్రి రోజుల్లో నిన్ను నిలుపుకొని లక్షల భక్తులు నీ పూజ చేస్తూరు భక్తుల కాపాడే భగవంతుడు నీవాని భక్తులగా పాడే భగవంతుడు నీవాని నవరాత్రి రోజుల్లో నిన్ను నిలుపుకొని లక్షల భక్తులు నీ పూజ చేస్తూరు భక్తుల కాపాడే భగవంతుడు నీవాని భక్తులగా పాడే భగవంతుడు నీవాని మారేడు పత్రెట్టి గణపయ్యా నీ పూజ జరిపేము గణపయ్యా కష్టాల్లో ఉన్న మమ్ములా కాపాడరావయ్య గణపయ్యా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య తండ్రి మనసున్నట్టి దయగల్ల దేవుడా మరువలేము నిన్ను మా మదిలో గణపయ్య దండాలు బాపయ్య గజముఖ నాముడా దండాలు బాపయ్య గజముఖ నాముడా తండ్రి మనసున్నట్టి దయగల్ల దేవుడా మరువలేము నిన్ను మా మదిలో గణపయ్య గండాలు బాపయ్య గజముఖ నాముడా దండాలు బాపయ్య గజముఖ నాముడా దండాలు దండాలు గణపయ్య శతకోటి దండాలు గణపయ్య దీవించి మమ్మేలు గణపయ్య ఈ దీనుల కాపాడరావయ్యా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంతో గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య పాలాభిషేకము పూలాభిషేకము నెయ్యాభిషేకము తేనాభిషేకము పళ్ళు పలహారాలు మరువక పెట్టేము పళ్ళు పలహారాలు మరువక పెట్టేము పాలాభిషేకము పూలాభిషేకము నెయ్యాభిషేకము తేనాభిషేకము పళ్ళు పలహారాలు మరువక పెట్టేము పళ్ళు పలహారాలు మరువక పెట్టేము తీయనైన వంటలు గణపయ్యా నీకిష్టమని పెట్టేము గణపయ్యా తప్పులెన్ని ఉన్న గణపయ్యా మమ్ముల మన్నించవయ్యా గణపయ్యా గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా గజముఖ నాయక గణముగా గొలిచేము గండాలు తొలగించి సల్లంగా మమ్మేలు మా పిల్ల పాపల్ని సల్లంగా చూడయ్యా మా పిల్ల పాపల్ని సల్లంగా చూడయ్యా గజముఖ నాయక గణముగా గొలిచేము గండాలు తొలగించి సల్లంగా మమ్మేలు మా పిల్ల పాపల్ని సక్కంగా చూడయ్యా మా పిల్ల పాపల్ని సక్కంగా చూడయ్యా నమ్ముకుంటిమయ్య గణపయ్య మమ్ము సల్లంగా కాపాడు గణపయ్య తప్పులన్నీ ఉన్న గణపయ్య మమ్ముల మన్నించవయ్యా గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడు గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ
హలో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన ఆడియో వీడియో సాంగ్స్ కోసం మా డిస్కో రికార్డింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్స్ మరియు కామెంట్స్ పెట్టండి.